హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధంగా ఉన్న సుదర్శన్. ఇక పద్మశాలి కులం భారతదేశంలోని ఒక ప్రముఖ సామాజిక వర్గం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో వీరి ఉనికి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ కులం వారు సాంప్రదాయకంగా వస్త్ర ఉత్పత్తి, నేత పనిలో నైపుణ్యం కలిగి ఉంటారు. పద్మశాలీల చరిత్ర చాలా ప్రాచీనమైనది. వీరు భారతదేశ ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో కీలక పాత్ర పోషించారు. పద్మశాలీల వృత్తి, చరిత్ర, వారి జీవన విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పద్మశాలి అనే పేరు సంస్కృత పదాలైన పద్మ అంటే తామర పువ్వు మరియు శాలి అంటే నేత పని వారి నుంచి వచ్చిందని చెబుతారు. వీరు తామర పువ్వు నుంచి వచ్చే దారాలతో వస్త్రాలు నేసేవారని ఒక నమ్మకం. వీరి పుట్టుక గురించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక ప్రసిద్ధ గాథ ప్రకారం మార్కండేయ మహర్షి వీరి మూలపురుషుడు. సృష్టికర్త బ్రహ్మదేవుడు తన సృష్టిలో భాగంగా వస్త్రాలు నేసే వారిని సృష్టించమని మార్కండేయుడిని కోరాడని, ఆ విధంగా మార్కండేయుడు లోక శ్రేయస్సు కోసం నూలును సృష్టించి వస్త్రాలు నేయడం ప్రారంభించాడని చెబుతారు. అందుకే పద్మశాలీలు మార్కండేయ మహర్షిని తమ కులదైవంగా, కుల గురువుగా ఆరాధిస్తారు. చరిత్రకారుల ప్రకారం పద్మశాలీలు వేదకాలం నుంచి నేత వృత్తిలో ఉన్నారని ఆధారాలున్నాయి. సింధులోయ నాగరికత తవ్వకాలలో లభించిన వస్త్రశకలాలు, నేత పనిముట్లు అనాదిగా భారతదేశంలో వస్త్ర పరిశ్రమ ఉనికిని ధృవీకరిస్తున్నాయి. పద్మశాలీలు తమ ప్రాచీన నైపుణ్యాలతో భారతీయ వస్త్ర పరిశ్రమకు వెన్నెముకగా నిలిచారు. కాలక్రమేణా పద్మశాలీలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో స్థిరపడ్డారు. దీనికి ప్రధాన కారణం ఆయా ప్రాంతాలలో పత్తి సాగుకు అనుకూలమైన వాతావరణం, వస్త్రాలకు ఉన్న డిమాండ్ కూడా. తమ వృత్తి నైపుణ్యంతో వీరు స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన తోడ్పాటును కూడా అందించారు. వివిధ రాజవంశాల పాలనలో వీరు తమ కళను పోషించారు. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం వంటి పెద్ద రాజ్యాలు వీరి వస్త్ర ఉత్పత్తిని ప్రోత్సహించాయి. పద్మశాలీలు తమ సాంప్రదాయక నేత వృత్తి ద్వారా జీవనం సాగించారు. పట్టు వస్త్రాలు, పత్తి వస్త్రాలు, ఖాదీ వంటి వివిధ రకాల వస్త్రాలను ఉత్పత్తి చేయడంలో వీరు నిపుణులు. వీరు ఉత్పత్తి చేసిన వస్త్రాలకు స్థానికంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి పేరు ఉండేది. ముస్లిం పాలన, ఆ తర్వాత బ్రిటిష్ పాలనలో వస్త్ర పరిశ్రమలో కొన్ని మార్పులు వచ్చాయి. బ్రిటిష్ వారు తమ మిల్లు వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా చేనేత పరిశ్రమకు కొంత దెబ్బ తగిలింది. అయినా కూడా పద్మశాలీలు తమ నైపుణ్యాన్ని వదులుకోకుండా సాంప్రదాయ నేత పనులను కొనసాగించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి అనేక చర్యలు చేపట్టింది. సహకార సంఘాలను ఏర్పాటు చేయడం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటివి దీనిలో భాగంగా ఉండేవి. ఈ చర్యల వల్ల పద్మశాలీలు తమ వృత్తిని కొనసాగించగలిగారు. పద్మశాలీలు ప్రత్యేకమైన సంస్కృతి, సాంప్రదాయాలను కలిగి ఉన్నారు. వీరిలో శివారాధన ఎక్కువగా కనిపిస్తోంది. మార్కండేయ మహర్షిని ఆరాధించడంతో పాటు వీరు శివుడిని, పార్వతీదేవిని, విష్ణువును కూడా పూజిస్తారు. వీరి వివాహ పద్ధతులు, ఆచారాలు ఇతర హిందూ సాంప్రదాయంలాగే ఉంటాయి. వీరిలో కట్టుబాట్లు, పెద్దల పట్ల గౌరవం, కుటుంబ విలువలు ఎక్కువగా పాటిస్తారు. చాలా మంది పద్మశాలీలు తమ సాంప్రదాయక వృత్తితో పాటు ఇతర రంగాల్లో కూడా రాణిస్తున్నారు. విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల్లో కూడా వీరు ముందుకు సాగుతున్నారు. అయితే తమ కుల మూలాలను, సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని భవిష్యత్ తరాలకు అందించడానికి కృషి చేస్తున్నారు. పద్మశాలి కులం భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి, ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన భాగం. వీరి చేనేత నైపుణ్యం తరతరాలుగా వారసత్వంగా వస్తున్న అద్భుతమైన కళకు నిదర్శనం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్.